హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు 2500 రూపాయలను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందండి. ఇక ఏ అర్హతలు ఉండాలి, అధికారులు ఎప్పుడు సర్వేకి వస్తారు, అలాగే మనకు ఏ తేదీ నుంచి 2500 రూపాయలు జమ చేస్తారు, అలాగే మనకు ముందుగా ఏ జిల్లాల వారికి, ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి అప్డేట్ చేస్తారంటే ఈ డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి. అలాగే తెలిసిన బంధువులకు, స్నేహితులకు కూడా పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, తప్పకుండా షేర్ చేయండి. అలాంటి మాలాంటి వికలాంగులకు ఏదైనా మీరు సహాయం చేయాలనుకుంటే మీకు నిన్న వీడియోలో కూడా నేను క్యూఆర్ కోడ్ ఇచ్చాను, పైన స్కాన్ చేసి మీరు ఏదైనా మీకు తోచినంత డబ్బులు అయితే సహాయం చేయొచ్చని. ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు, దయచేసి రెస్పాండ్ అయ్యి 1,00,000కు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారండి. మీరు ఒక్కొక్క రూపాయి ఇచ్చినా కూడా మనకు ఎంతో డబ్బులు చేసిన వారు అవుతారు. ఇక మాలాంటి వికలాంగులకు మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. దయచేసి పైన క్యూఆర్ కోడ్ ఇస్తాను, స్కాన్ చేసి మీకు తోచినంత డబ్బు రూపంలో మీరు సహాయం అయితే చేయండి. ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ఏదైనా కూడా 2 నెలల తర్వాతేనండి ఈ పథకాలన్నీ కూడా అమలయ్యేది. అప్పట్లోపు ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలనేసి అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్క చెల్లెమ్మలు ఉన్నారో, మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు కొన్ని అర్హతలు అయితే నిర్ణయించబోతున్నారు. అలాగే అధికారులు కూడా సర్వేకి అయితే రాబోతున్నారు. ఇక సర్వేకి వచ్చినప్పుడు గతంలో చెప్పినట్టు మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా అన్నీ కూడా ఇచ్చి వారికి ఒక యాప్ అయితే ఉంది. ఆ యాప్లో వారి వివరాలన్నీ కూడా, మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని వారైతే మీకు ఈ పథకానికి అర్హులా కాదా అని నిర్ణయించడం జరుగుతుంది. ఇక అర్హులా కాదా అని నిర్ణయించిన తర్వాత మీరందరూ కూడా మనకు ఎంచక్క మీరు ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకుని మీరు ఎంచక్క కూడా వాడుకోవచ్చు అనమాట. ప్రతి నెల కూడా 2500 రూపాయలు ఇస్తారు. ఇక ఏ పత్రాలు కావాలి ఏంటి, మనకు ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారని చూస్తే తప్పకుండా మనకు ఎన్నికలు ముగిసిన తర్వాత అండి, ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత తప్పకుండా మీకు ప్రతి నెల కూడా 2500 రూపాయల పథకాన్ని మొట్టమొదటిగా జూన్ 4వ తారీఖు పైన అయితే అమలు చేయడం జరుగుతుందండి. కాబట్టి ఒక నెలంతా కూడా మీరు ఖాళీగా ఉండాల్సింది, ఎటువంటి పథకాలు అమలు కావు. కాబట్టి ఈ విధంగా మనకు 2500 రూపాయలకు సంబంధించి మరికొన్ని మాటలు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఆయన మాటల్లోనే మనం మిగిలిన వివరాలు అయితే తెలుసుకుందాం. మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే అక్కడ క్యూఆర్ కోడ్ ఇస్తానండి, పైన టాప్లో ఇక్కడ ఇస్తాను. మీరు మీరు స్కాన్ చేసి మీ యొక్క ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత ₹1 నుంచి మీరు ఎంతైనా కూడా మీరు హెల్ప్ చేయొచ్చండి. ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు కూడగొట్టాలనా, రాజీవ్ ఆరోగ్యశ్రీల 10 లక్షల రూపాయలు ఇచ్చినందుకు కూడగొట్టాలనా, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా, 200 యూనిట్లు ప్రతి పేదోళ్ళ ఇంటి కరెంట్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా, ఇందిరమ్మ ఇండ్లు లక్షల కొద్ది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా, లేకపోతే నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినందుకు ఓడగొట్టాలనా, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీలు ఇవన్నీ తెచ్చినందుకు ఓడగొట్టాలనా, దేనికోసం ఓడగొట్టాలి? మహబూబ్నగర్ చించోలి రోడ్డు వేగంగా పనులు చేయించినందుకు ఓడగొట్టాలనా? ఇవాళ కర్ణాటక రాష్ట్రంతో కొట్లాడి మా నీళ్లు మాకు కావాల్సిందే, మా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే అని ఢిల్లీకి వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ చేయాల్సిందే అని నరేంద్ర మోడీ గారితో మిగతా మంత్రులతో కొట్లాడినందుకు ఓడగొట్టాలన్నా? దేనికి మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీని కాదని ఓటేయాలి? ఏ మోకం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతుండ్రు? 10 ఏళ్ళు ఆయన్నే ప్రధానమంత్రి, ఇంకేమవుతాడు? చంద్రమండలానికి రాజు అవుతాడా మోడీ? ఇప్పుడు మహబూబ్నగర్లో బీజేపీ ఓటేస్తే ఏమవుతాడు? ఆయన చంద్రమండలానికి రాజయ్య మనకు పనులు చేస్తాడా? వాళ్ళు ఈడు ఉండేటోళ్ళు కాదు, ఓట్ల కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. సంక్రాంతి పుట్టుక గంగరేతులో లాగానే బీజేపీ వాళ్ళు అంటే ఉండేది మనం, చేసేది మనం. 14లో 12 ఎమ్మెల్యేలు గెలిపించారు మీరు అందరూ అనుకుంటే. 2 చిన్న చిన్న తప్పిదాలతో తప్పు జరిగింది. మిత్రుడు సంపత్ కూడా ఈయన ఉన్నాడు. ఆయనకు ఈ ఎన్నికలు కాగానే మంచి హోదా, ప్రభుత్వంలో ఆయనకు మంచి పదవి ఢిల్లీలో మాట్లాడి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఢిల్లీలో పోయి మల్లికార్జున్ ఖర్గే గారు ఎట్లాగో ఆయనకు దగ్గరనే, ఆయన పెంపుడు కొడుకే ఖర్గే గారికి, రాహుల్ గాంధీ మేడంతో మాట్లాడి సంపత్ కూడా ప్రభుత్వంలో ఒక మంచి హోదా కల్పించే ఏర్పాటు చేపిస్తా.
జిల్లాల ఏ ఒక్కటి కూడా వెనుకకు తిరగకండి. చిన్నది ఏదైనా ఎట్లాగో సార్ మెజార్టీతోనే గెలిపిస్తలేదు సార్ విషయాన్ని మీరు గిన అక్కడిక్కడ ఏమన్నా పెళ్ళిళ్ళకు పేరంటాలకు దావతులకు లేకపోతే రాయచూరు పోయేద్దామని ఆ పక్కకిన పోతురు అనుకోండి, అన్నీ పక్కన పెట్టు. వాల్మీకి బోయల్ని ఆదుకునే బాధ్యత మాది. మీరు ఎవ్వరు అడగకుండా మళ్ళీ మిమ్మల్ని పిలిపించి ఏమేం చేయాలో ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు మీతో కూర్చొని మాట్లాడతాడు. ఎన్నికలైన తర్వాత నేనే మళ్ళా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇట్లనే మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో మాట్లాడి మీ సమస్యల పరిష్కారాన్ని అక్కడనే ఆదేశాలు ఇచ్చి చీఫ్ సెక్రటరీ గారికి అధికారులకు అందరికీ నేను ఆదేశాలు ఇచ్చి పరిష్కరించే బాధ్యత నాది. బోయలు నమ్మితే ప్రాణమైన ఇస్తారు, నాకు తెలుసు. గద్వాల కోటను కంచేసి కాపాడిందే మా బోయలు, అవునా కాదా? కాబట్టి మాట ఇస్తే మాట ఇచ్చిన మాటకు నిలబడతారు, పానం పోయినా మాటకు నిలబడతారు. మన ముఖ్యంగా నడిగడ్డ బోయోళ్ళు అంటే మాట మనుషులు. మరి మీరందరూ నాకు మాట ఇస్తురా లేదా 2 సీట్లు గెలిపిస్తామని ఇస్తారు కదా. ఇంకా మరి మీ మాట మీద నమ్మకంతో వాళ్ళిద్దరిని మీకు అప్పచెప్తున్నా, మల్లు రవి గారిని అదేవిధంగా వంశీచంద్ర రెడ్డి గారిని. ఓకే ఓకే ఓకే. సో ఇవాళ మీ ఇద్దరికి బాధ్యత, ఎందుకంటే రాష్ట్రం అంతా నేను తిరిగే పని ఉన్నది. మీకు తెలుసు నేను కొంత సమయం ఎక్కువ ఇవ్వలేను. ఇప్పుడు అన్ని దగ్గరలో నన్నే రమ్మంటారు, మీకు తెలుసు కదా. పోకపోతే ఏమంటారు, సార్కు ఆయన జిల్లా మీదనే ప్రేమ ఎక్కువ ఉన్నది, వాళ్ళు పట్టించుకుంటలేరు, ఆయన ప్రమాదం ఉంటుంది. రాష్ట్రం అంతా నేను తిరిగినా ఎప్పుడు వీలు చిక్కినా నేను వస్తా, మాట్లాడతా. మళ్ళీ నడిగడ్డ ప్రాంతంలో మనం సభ పెట్టుకుందాం. మక్తలు నారాయణపేట ఈ ప్రాంతంలో కూడా మనోళ్ళందరికీ చుట్టాల వాళ్ళందరికీ చెప్పుండ్రి. ఎంపీపీ గారు నువ్వు నీ బాధ్యత మక్తలు నారాయణపేట ఈ పక్కనంతా మొత్తం మనోళ్ళని అందరినీ ఒక దిక్కు తీసుకురా. ఈసారి మనకు మంచి రోజులు వస్తున్నాయి. రేపు బోయలకు కూడా ప్రభుత్వంలో మంచి హోదా ఇచ్చే బాధ్యత నాది. కేసీఆర్ లాగా మాటలు చెప్పి మోసం చేసేది మన దగ్గర లేదు. ఇలా కష్టపడ్డ వాళ్ళందరికీ మనం ఏదో ఒక బాధ్యత పదవి ఇచ్చుకుంటూనే వస్తున్నాం. మీరు చూసిండ్రు కదా. రేపైనా బోయలు కాంగ్రెస్కి అండగా నిలబడండి. మిమ్మల్ని ఆదుకొని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మళ్ళీ నడిగడ్డకి వచ్చి మీతో సమావేశం పెడతా. ఈ లోపల మంత్రి గారిని కలవండి అని మీ అందరు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.